నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో యూజీసీ గురించి తెలుసుకుందాం. యూజీసీ అంటే ఏంటి? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఈ యూజీసీకి మనకు లింక్ ఏంటని చెప్పేసి కొంతమంది కొట్టిపారేస్తారు. బట్ ఈ యూజీసీ అనేది దీని యొక్క ముఖ్యమైన పాత్ర చాలా కీలకం ఇది. మీకు అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ప్రతి స్టేట్‌కి సీఎం ఉన్నట్టు 29 స్టేట్స్‌కి సీఎమ్స్ ఉంటారు. సో, ఆళ్ళందరూ రిపోర్టింగ్ ఎవరికి? పీఎంకి. అంటే జస్ట్ మీకు అర్థం కావాలని చెప్తున్నానండి. సో, ఇక్కడ యూజీసీ కూడా ఏంటంటే అన్ని ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్, కాలేజ్ అండ్ పెద్ద పెద్ద చిన్న చిన్న యూనివర్సిటీస్ కూడా అన్నిటికి హెడ్ వచ్చేసి యూజీసీ. సో, రీసెంట్‌గా ఒక వారం రోజుల నుంచి మన దేశవ్యాప్తంగా ఎంతోమంది ధర్నాలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ యూజీసీ ఈక్వాలిటీ రెగ్యులేషన్స్ 2026 అనే బిల్లు ఆమోదించడం వల్ల చాలా గొడవలు జరుగుతున్నాయి. అసలు ఆ గొడవలు జరగడానికి కారణం ఏంటి? అది ఎవరికి లాభం? ఎవరికి నష్టం అనేది ఒకసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో, ఈ యూజీసీ అనేది ప్రతి ఒక్క చిన్న కాలేజ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌ని మానిటరింగ్ చేస్తుంది. అన్నిటిని కరెక్ట్‌గా ఫాలో అప్ చేస్తుంది. కాలేజెస్ ప్రాపర్‌గా వర్క్ చేస్తున్నాయా? అన్నీ ప్రాంప్ట్‌గా రెస్పాండ్ అయితున్నాయా లేదా అనేది దీని యొక్క రెస్పాన్సిబిలిటీ యూజీసీ. యూజీసీ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌కి ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుందో అది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది 2012 నుంచి గూడా కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తా ఉన్నాయి. బట్ ఇప్పుడొచ్చిన ఈ 2026 బిల్లులో కొన్ని కొన్ని రూల్స్ అనేవి కొన్ని కాస్ట్ వాళ్ళకి ఎగనెస్ట్‌గా ఉందన్నమాట. ఒకప్పుడు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏమైనా డిస్క్రిమినేషన్ అంటే ఈ దీని యొక్క మెయిన్ రోల్ ఏంటంటే యాంటీ డిస్క్రిమినేషన్ ఎక్కడైతే జరుగుతుందో వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక రూల్ పాస్ చేసింది. ఇది 2012 నుంచే ఉంది. బట్ ఈ 2026లో చాలా వ్యతిరేకత వచ్చింది. సుప్రీం ఇది ఎలా స్టార్ట్ అయిందంటే హైదరాబాద్ యూనివర్సిటీలో రోహిత్ మెహతా ఒక కాలేజ్‌లో చదువుతున్న ఒక స్టూడెంట్. అతను ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల సూసైడ్ చేసుకున్నాడు. అంటే కుల వివక్షత అంటాం గదా! నా కులం తక్కువ అని జెప్పేసి పక్కనున్న ఫ్రెండ్స్ చాలామంది ఏడిపించడము, అవహేళన జేయడము, అవమానించడము. ఈ అవమానం తట్టుకోలేక రోహిత్ మెహతా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత పాయల్ ఐ థింక్ ముంబై అనుకుంటా. ముంబైలో పాయల్ అనే ఒక స్టూడెంట్ గూడా చనిపోయింది. సేమ్ ఇదే రీజన్ వల్ల. కుల వివక్షత. నా కులం తక్కువ, మీ కులం ఎక్కువ అని ఒక చిన్న డిస్క్రిమినేషన్ వల్ల ఆ ఇద్దరు చనిపోయారు. ఆ ఇద్దరి యొక్క పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ గూడా ఏం చేశారంటే సుప్రీం కోర్ట్‌కి ఎళ్లారు. సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ ఏస్తే సుప్రీం కోర్టు వాటిని ప్రాపర్‌గా ఇన్వెస్టిగేట్ జేయాలని జెప్పేసి యూజీసీకి సమన్లు పంపింది. యూజీసీ మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ జేసి ఎవరికీ అన్యాయం జరగకుండా ఈక్వాలిటీ ఒక రూల్ తీసుకురావాలని జెప్పేసి 2026 బిల్ అనేది పాస్ జేసింది. ఈ యూజీసీలో ఎస్సీ, ఎస్టీ ఆల్రెడీ ఉన్నారు. బట్ కొత్తగా ఓబీసీ వాళ్ళని గూడా యాడ్ జేయడం అనేది పెద్ద దుమారం లేపిందనమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇది గుర్తుపెట్టుకోండి. జనరల్ కేటగిరీకి అయితే అందులో ఎందుకో ఇంక్లూడ్ చేయలేదు. గత వారం రోజుల నుంచి గూడా జనరల్ కేటగిరీ వాళ్ళు రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేయడము, రాస్తారోకలు చేయడము, మాకు ఈ బిల్ అనేది మాకు నచ్చట్లేదు అని చెప్పి చాలామంది వ్యతిరేకత చూపించారు. సుప్రీం కోర్ట్ గూడా ఎందుకో అంతంత మాత్రమే ఆ డెసిషన్ యాక్సెప్ట్ చేసింది. స్టే గూడా ఇంకా హోల్డ్‌లో ఉంది. ఇందులో ఒక 3 రూల్స్ పాస్ చేసిందనమాట. అంటే ఎవరైతే ఒక కులం తక్కువ వాళ్ళు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మీద ఎవరైతే వాళ్ళని అవహేళనగా మాట్లాడడం గానీ, డిస్క్రిమినేషన్ చేయడం గానీ, అవమానించడం గానీ, ఇలాంటివి ఒకవేళ జరిగినట్లయితే ఈ యూజీసీ ఏదైతే రూల్ పాస్ చేసిందో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు ఇమ్మీడియేట్‌గా కేస్ అనేది పెట్టొచ్చు జనరల్ కేటగిరీ మీద. సో, అప్పుడు ఏమైపోతుందంటే వితిన్ 24 అవర్స్‌లో అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వాలి. వితిన్ 7 డేస్‌లో దానికి సంబంధించిన శిక్ష అనేది పడాలి. వితిన్ 15 డేస్‌లో చట్టరీత్యా అంటే లీగల్‌గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కొత్త రూల్ పాస్ చేసింది. ఇందులో మెయిన్‌గా లబ్ధి పొందుతుంది ఎవరంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని జస్ట్ ఒక కామెడీగా గానివ్వండి, ఒక ఫిజికల్ ఎబిలిటీ కానివ్వండి, అంటే ఒక దివ్యాంగులు గానివ్వండి, వాళ్ళ మీద ఎలాంటి ఒక కుల వివక్షత చూపించినా కూడా ఇమ్మీడియేట్‌గా కేస్ పెట్టే అథారిటీ అనేది యూజీసీ వాళ్ళకిచ్చింది. బట్ వాట్ అబౌట్ జనరల్ కేటగిరీ? జనరల్ కేటగిరీ వాళ్ళు కూడా మనుషులే గదా! ఇప్పుడు వాళ్ళ ఆవేదన కూడా ఇదే. వాళ్ళందరికీ ఈక్వాలిటీ ఇచ్చారు. మరి జనరల్ కేటగిరీ వాళ్ళు మేమేం చేశాము? అని జెప్పేసి వాళ్ళు తప్పుపడుతున్నారు. చాలామంది ధర్నాలు గూడా జేస్తున్నారు. సో, సుప్రీం కోర్ట్ గూడా మరి దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటుందో లేదో మనకైతే తెలీదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టింది స్టే అనేది. ఇదండి. అంటే యూజీసీ వల్ల కొన్ని అంటే అనుకోని సంఘటనలు గూడా జరగొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీ వాళ్ళు తప్పు లేదు.
వాళ్ళ పర్సనల్ గర్జ్‌తోనో, లేకపోతే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్‌తోనో వాంటెడ్‌గా అంటే మా మీద ఇట్లా కుల వివక్షత, డిస్క్రిమినేషన్ చేశాడని చెప్పేసి ఒక అలిగేషన్ చేశాడనుకోండి. బట్ సఫర్ అయ్యేది మాత్రం జనరల్ కేటగిరీ వాళ్ళే ఇక్కడ. జెన్యూన్‌గా ప్రాబ్లమ్ ఉంటే ఏం కాదు. బట్ ఏదో పర్సనల్ గర్జ్‌తోని వి పక్కవోడిని నాశనం చేయాలని ఒక చిన్న ఉద్దేశ్యంతోని ఒక ఫేక్ అలిగేషన్స్ గనుక ఏసినట్లయితే చాలా ప్రాబ్లమ్స్ అయితాయి ఫ్యూచర్‌లో. సో, ముఖ్యానికైతే 50% జనాలకైతే యూజీసీ రూల్ అనేది నచ్చలేదు. సో, ఇప్పుడున్న ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ ఏమైనా మిస్ అయ్యుంటే కామెంట్ రూపంలో పెట్టండి. యూజీసీ గురించి తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్. థాంక్ యూ.